హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. తెలంగాణకు కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు కేటాయించింది. కిషన్ రెడ్డి కుమరంబీద్ ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. కొత్త వంతెన నిర్మాణం, రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు. 3,900 కోట్ల విలువైన పనులు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభా వేదికపై నుంచి 7 జాతీయ రహదారులను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఎంపీలు నగేష్ వంశీ, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, హెడ్మా బుజ్జు తదితరులు పాల్గొన్నారు. ఈ సభా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్ కు రైల్వే లైన్లు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనేనని ప్రశంసించారు. అయితే వాస్తవానికి తెలంగాణకు కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు కేటాయించిందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటారు. సో రోడ్ల అభివృద్ధి పనులలో భాగంగా మరి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈనాడు అన్ని ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం కనెక్టివిటీ చేస్తూ ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇదే విధంగా రోడ్ల అభివృద్ధిని వేగవంతంగా పూర్తి చేసి ఈనాడు రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా డెవలప్మెంట్ లో భాగస్వామ్యంగా ఉండాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం, గర్భంలోనే కవలలు మృతి. ఇబ్రాహీంపట్నంలో వివాదాలకు విజయలక్ష్మి ఆసుపత్రి కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి గర్భిణి ప్రాణాపాయ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఏం డాక్టర్లు రా నాయన మీరు, ఎక్కడ డాక్టర్లు, ఏం చదువుతారు, మీకు ఎవరు చదువు నేర్పిస్తారు, మంది పానాల మీద పడ్డారు ఏం రా నాయన మీరు, మందిని చప్పనే గిట్లా తయారైనారు మీరు. తీసుకునే పైసలు మాత్రం బరాబర్ తీసుకుంటారు. ఇక ఉన్నటువంటి డాక్టర్లు సకాలంలో ఉండరు. ఆ నర్సులు కాంపౌండర్లతోనే ట్రీట్మెంట్లు చేస్తుంటారు అనమాట. గిదా తక్షణమే దీన్ని మొత్తం హాస్పిటల్ని తీసేసేయాలి, డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఏం మనుషులు రానాయన మీరు, మనుషులా లేకపోతే పశువులా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? మంది పానాల మీద పడ్డారు ఏమన్నా? హాస్పిటల్ పెట్టుకోండి, ఎందుకు 2-3 హాస్పిటల్ పెట్టుకుంటారు. ఇక ఈడ గర్భిణీ స్త్రీ ఈడ కొట్టుమిట్టాడుతుంది ప్రాణాపాయ స్థితిలో, వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న గర్భిణి 2 కవల పిల్లలను కడుపులోనే పోగొట్టుకుంది. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ కవలల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణ జరిపి ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇక సీజ్ చేస్తే ఏమొస్తుంది, పోరగాలు చచ్చిపోయినాక ఇది ముందుండాలి కదా. ముందుండి ఏ హాస్పిటల్ ఎట్లున్నారు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, డాక్టర్లు ఎట్లున్నారు, సో నర్సులు ఎట్లున్నారు, మన పర్యవేక్షించాలి. ఈనాడు మనకు తింటిమే పంటిమే, 2 బఠానీలు నోట్లు వేసుకొని తిని పంటిమి పోతిమి అయిపోయాయి. చచ్చిపోయినప్పుడు ఇట్లా రావాలి, సీజింగ్ చేయాలి, పోవాలి. మళ్ళీ కొన్ని పైసలు చదవగానే మళ్ళీ ఓపెన్ చేయాలి. మరో ఉగ్రదాడికి కుట్ర. ఈసారి టార్గెట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని మరొక ముందే మరో దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సందేశం అందింది. ఈసారి ముష్కరులు జైళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. జైళ్లలో ఉన్న కీలక ఉగ్రవాద నాయకులను విడిపించేందుకు ఈ కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనగర్, కోట్ బల్వాల్, జమ్మూలో జైళ్ల వద్ద అధికారుల భద్రత కట్టుదిట్టం చేశారు. అంతేకాక సురాన్ కోట్ వద్ద ఉన్న ఉగ్ర స్థావరంలో నిల్వ చేసిన ఐఈడీలను భద్రతా బలగాలు గుర్తించాయి. సో అయితే ఉగ్రవాదులను జైల్లో ఉంటారు కాబట్టి ఆ ఉగ్రవాదులను విడిపించడానికి మళ్ళీ బ్లాస్టింగ్ చేసి మళ్ళీ ఇంకో ఉగ్రదాడి చేయడానికి కుట్రబంతున్నట్టుగా నిఘా వర్గాలు వెల్లడించడంతో మరి అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ని బలగాన్ని పెంచి కట్టుదిట్టంగా చేయడం జరిగింది. ఈనాడు ఉగ్రవాదులు ఏ విధంగా అయితే భారత్ దేశం మీద దాడి చేస్తున్నారో, ఆ అమాయక ప్రజలు అంటే మన మీద టోటల్ అందరి మీద దాడి చేసినట్టే లెక్క కింద తీసుకోవాలి. ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థలు నిర్మూలించాలి మొత్తం. మా గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి, రోడ్డుపై బేటాయించిన రైతులు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పొన్నగల్ గ్రామంలో వరి ధాన్యం సేకరణ చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్న చోట కాకుండా అనుబంధ గ్రామమైన దుబ్బపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. 100 ఎకరాల్లో వరి పంట పండించుకొని కిలోమీటర్ల దూరం ఎందుకు తీసుకెళ్లాలని, ఇక్కడే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈరోజు వైన్ షాపులు అయితే ఉంటాయి, వైన్ షాపులు నీకు ఏడా కాలంటే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉంటాయి. కానీ రైతులు ఇబ్బంది పడుతుంటే మాత్రం ఇక్కడ ఏముండదు అనమాట. కష్టపడి పండించాలి, దేశానికి అన్నం పెట్టాలి రైతన్న పండించి. ఈనాడు ఒడ్లు అమ్ముకోనికి ఇంత అవస్థలు పడుతున్నారు. ఇది ప్రజలారా మనం చూస్తాం. ఈరోజు మన ప్రజలారా ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.